దేవతలందరూ పూజలు చేయడానికి శివాలయానికి వస్తూ ఉంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనం మీద నుండి కిందికి దిగి ఆలయం పక్కనున్న చెట్టు కొమ్ము మీదున్న చిన్న పిట్టను చూసి నవ్వి లోపలికి వెళ్తారు. తర్వాత శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద వచ్చి గుడి లోపలికి వెళ్తారు. ఈలోగా చెట్టు కొమ్ము మీదున్న పిట్ట గరుత్మంతునితో నన్ను చూసి నవ్వుతూ యమధర్మరాజు దర్శనానికి వెళ్లారు, నాకు భయంగా ఉంది, నన్ను ఎలా అయినా కాపాడు అని గరుత్మంతుని వేడుకుంటుంది. నీకు ఆ భయం వద్దు, నిన్ను యమధర్మరాజుకి కనిపించకుండా 7 సముద్రాల అవతల వదిలి పెడతాను అని చెప్పి ఆ 7 సముద్రాల అవతల ఒక దీవిలోని చెట్టు తొర్రలో వదిలి గరుత్మంతుడు అతివేగంగా వెనక్కి వచ్చేస్తారు. దేవతలందరూ బయటకు వస్తూ ఉండగా గరుత్మంతుడు యమధర్మరాజుని అడుగుతారు, చెట్టు మీదున్న పిట్టను చూసి ఎందుకు నవ్వారు అని. ఆ చిన్న పిట్ట తలరాతను చూసి నవ్వొచ్చింది. ఆ చిన్న పిట్ట రాబోయే 3 గడియల్లో 7 సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకి ఆహారం అవుతుంది అని రాసుంది. బ్రహ్మ రాసిన రాత మాత్రం జరుగుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకుని పిట్టను చూసి నవ్వాను అని యమధర్మరాజు గరుత్మంతునితో చెప్తాడు.